విశాఖ స్టీల్ ప్లాంట్లో సీఎండీ అనుసరిస్తున్న ప్లాంట్ తిరోగమన విధానాలను వెంటనే ఆపాలంటూ ఉక్కు అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఎన్ రామారావు మాట్లాడుతూ ఇప్పటికే ఉక్కు పరిస్థితి అర్థం కాక కార్మికులంతా తలలు పట్టుకుంటుంటే సీఎండీ మాత్రం కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉక్కు కార్మికులకి, కాంట్రాక్టు కార్మికులకి ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించాలని, ప్లాంట్ని పూర్తి స్థాయిలో సామర్థ్యంతో నడపాలని, సెయిల్లో విలీనం చేసి నిర్వాసితులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. కార్మికులు ఇంకా త్యాగం చేయాలని చెప్పారంటే ఉత్తర్వు కూడా జరిగింది. కొద్దిగా దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సమస్యని మనం పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం అనమాట. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వం, మన స్థానిక పల్లా శ్రీనివాసరావు గారు, భరత్ గారు, ప్రధానమంత్రి గారి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారితో సమావేశం ఏర్పాటు చేసే ఉద్దేశం కంపెనీకి నాశనం చేసే పరిస్థితి యాజమాన్యం తీసుకొస్తుంది. మన దగ్గర వచ్చిన మెటీరియల్ ఏదైతే మిల్స్ ద్వారా అమ్ముతున్నామో ఈ డబ్బులంతా కూడా పూజేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద మనందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే ఆవశ్యకత ఉంది. మాట్లాడితే రికార్డ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉక్కు శాఖ మంత్రులు ఉమాసావు గారు, ఆయన బెంగళూరు కాబట్టి, కర్ణాటక కాబట్టి మన పక్క రాష్ట్రం, ఆయన తండ్రి గారు ప్రధానమంత్రి దేవగారు ఉన్నారు. అప్పుడు విఎస్ఎల్ని సెయిల్లో విలీనం చేశారు. ఇప్పుడు మళ్ళా గుర్తులేమో సహకారాలు తీసుకుంటారు. దీని మైన్స్ లేకపోవడం వల్ల మనం టన్ను దగ్గర 4,000 నుంచి 5,000 రూపాయలు అదనంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ముందు ఏంటంటే వీటన్నింటినీ కూడా పరిరక్షించుకోవాలంటే ఒకే ఒక ఎజెండా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగాలి, సెయిల్లో విలీనం చేయాలి. ఎందుకు సెయిల్లో విలీనం చేయమంటున్నాం? మన మైన్స్ లేవు కాబట్టి, ఎటువంటి వేతనాలు లేని పరిస్థితి, వేతనం కూడా లేని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో మన ఈ కంపెనీ కానీ సెయిల్లో వెంట్ చేసినట్టయితే అందరి ప్రయోజనాలు కాపాడబడతాయనే ఉద్దేశంతో ఖర్చేమీ లేదు, నష్టమేమీ లేదు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నడపాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి చిత్తశుద్ధిగాని ప్రభుత్వానికి ఉన్నట్టయితే తక్షణమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్